తాకట్టు పెట్టే ప్రసక్తి ఈ జేఏసీకి లేదు. ఖచ్చితంగా పోరాటాలతో సాధిస్తాం. అయితే కరోనా రావడం వల్ల ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత సాధిస్తాం 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 ప్రభుత్వం అయ్యారు వెంటనే పెండింగ్ సమస్యల్ని వెంటనే టైంకి డిఏలు, పిఆర్సీలు, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఐదు నిమిషాలు స్నాక్స్ తీసుకోండి. స్నాక్స్ తీసుకుని అందరం వస్తారు. అడ్రస్ను అది ఏ ఛానల్లో ఏ పేపర్ దాని గురించి ఆ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాను. గత 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల మరి అవలంబిస్తున్న తీరుకి మేము అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్, చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మాకు రావాల్సిన బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్స్ పెడితే అవి సకాలంలో రాకపోవడం, ఏపీజీఎల్ఐ లోన్లు ఆ యొక్క సర్వర్ కూడా పనిచేయకపోవడం, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్లు, మరి ఎవరైతే కోవిడ్లో మరణించారో వాళ్ళందరికీ కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని దఫాలుగా ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం. కానీ నేటి వరకు వారి స్పందన లేదు. అయితే మేము ఏదైతే ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు మరి నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సెక్రటేరియట్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ఆదిమూలం సురేష్ గారు చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మేము ఏదైతే 12వ పిఆర్సీకి సంబంధించి ఐఆర్ని ఇవ్వాలని చెప్పి మేము కోరినా మరి ప్రభుత్వం దిగి రాలేదు. అదేవిధంగా సుమారు 23,250 కోట్ల రూపాయలు ఇవాళ సరెండర్ లీవ్ రూపేణ కానీ, జీపీఎఫ్ లోన్స్ కానీ, ఏపీజీఎల్ఐ లోన్స్ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ కానీ, డిఏ ఎరియర్స్ కానీ, 11వ పిఆర్సీకి సంబంధించిన ఎరియర్స్, అలాగే సిపిఎస్ పనిచేస్తున్న ఉద్యోగులకి 90% ఏదైతే వాళ్ళకి డిఏస్ క్రెడిట్ చేయాలో వాళ్ళకి ఈనాటికి దిక్కుముక్కు లేని పరిస్థితిలో 23,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మా సొమ్ముని వారి దగ్గర ఉంచుకుని నేటికి విడుదల చేయకపోవడాన్ని మేము నిలదీయడం జరిగింది. మరి 14/2/2024 అంటే రేపటి నుంచి ప్రతి ఆఫీసులో మరి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి ఎక్కడైతే తహసీల్దార్స్ గారు ఉంటారో, అలాగే ఎక్కడైతే కలెక్టర్స్ ఉంటారో, ఎక్కడైతే ఆర్డీఓస్ ఉంటారో వారికి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15, 16 తారీఖుల్లో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేస్తాం. ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసుల దగ్గర మరి మా యొక్క డిమాండ్స్ కొరకు మేము మరి స్లోగన్స్ ఇచ్చుకుంటూ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి తాలూకా జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తామని చెప్పి కూడా పత్రికాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 17వ తారీఖున ర్యాలీలు, ధర్నాలతో తాలూకా హెడ్ క్వార్టర్స్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో 10 నుంచి 5 గంటల వరకు మరి ర్యాలీలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 ఫిబ్రవరి 20వ తారీఖున ర్యాలీ, ధర్నాలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అంటే ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటాయో 26 జిల్లాల్లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు కూడా చేస్తామని, ఆఖరగా మరి ప్రభుత్వం దిగి రాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా 27వ తారీఖున నిర్ణయించడానికి ఏపీజేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలిపించింది. కాబట్టి ఆ యొక్క ఉద్యమంలో పాల్గొవాలని చెప్పి మరి మేము కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తూ వారిని కూడా రేపటి నుంచి ఉద్యమంలో పాల్గొమని చెప్పి మేము మీ ద్వారా మరి తెలియజేస్తూ మరి డిమాండ్ల సాధన కొరకు మేము ఖచ్చితంగా రాజీ లేని పోరాటం చేస్తాం. గతంలో కూడా
మరి అన్నీ కూడా పోరాటాలతోనే మేము సాధించుకున్నాం. కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఖచ్చితంగా ఉద్యమంలోకి వెళ్తున్నామని చెప్పి మీ అందరి ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నిరుసు రామారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీజేఏసీ కన్వీనర్. ఈ రోజున మేము ఆఫీసుల్లో మా ఉద్యోగం మేము చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నాం. ప్రభుత్వానికి గత 4 సంవత్సరాల మట్టి ఎంతో సహకరిస్తున్నాం. మంచితనంగా ప్రభుత్వంతో కలిసి స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ప్రభుత్వం మనకు రావాల్సిన ముఖ్యంగా సరెండర్ లీవ్స్, గత 3 సంవత్సరాల మట్టి సరెండర్ లీవ్స్ రాక దానికి మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టి ఆర్థికంగా కూడా నష్టపోయాం. వచ్చేది రాకపోగా ఇన్కమ్ ట్యాక్స్కి 10%, 20%, 30% వాళ్ళ జీతాలు బట్టి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ ముందు కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు అవునని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా మేము అడిగాం, సరెండర్ లీవ్లో ముందు అర్జెంటుగా మాకు క్లియర్ చేయండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నాం అని అడిగితే కనుక సరెండర్ లీవ్లు 2001లో వేసిన వరకే మేము ఇవ్వగలం, 2002, 2003 పరిస్థితి ఏంటని అడిగితే కనుక 2022, 2023 పరిస్థితి అని అడిగితే కనుక వాటి గురించి పరిస్థితిని బట్టి ఆలోచించి చెప్తా ఉన్నారు తప్ప దాటవే ధోరణి. కేవలం 300 కోట్లు 2021లో ఉన్న బిల్స్ మాత్రమే సెటిల్ చేస్తాం, కానీ రిమైనింగ్ 1200 కోట్ల గురించి మాట్లాడలేదు వాళ్ళు. అంతేకాకుండా ప్రభుత్వం మాకు ఎంత ఇవ్వాలి మీరే చెప్పండి అని అడిగమాట. మీకు తెలుసుగా అన్నారు. కాదు మీరు చెప్పండి అని అడిగితే కనుక 25,000 కోట్ల రూపాయల దాకా రావాల్సి వస్తుంది. ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు దీంట్లో మాకు ఈ నెలలో ఎంత ఇస్తారు, ఇప్పుడు ఎంత ఇస్తారు అడిగితే కనుక చివరికి మాకు ఇచ్చింది ఎంత అంటే కనుక 60 కోట్లు. అంటే 25,000 అప్పు ఉన్న వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తే 60 రూపాయలు ఇచ్చినట్టు అయిందన్న. అది కూడా ఏంటంటే కనుక మన క్లాస్ 4 ఎంప్లాయీస్కి వాళ్ళ ఉద్యోగాల్లో చిన్న ఉద్యోగాలు, తక్కువ జీతాలు, వాళ్ళ పిల్లల్లో అనారోగ్యాలతో ఉన్నారు అని మేము నిన్న గట్టిగా ఒత్తిడి చేస్తే 60 కోట్లు రిలీజ్ చేయడానికి అంగీకరించి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఐఆర్ విషయం అయితే కనుక మేము పిఆర్సీ ఇస్తాం తప్ప ఐఆర్ ఇవ్వనన్నారు. అదేంటి మాకు ఎందుకు ఇవ్వరంటే కనుక పిఆర్సీ కాల పరిమితి 1 ఇయర్ అన్నారు. 1 ఇయర్ కాదు, మాకు 6 నెలలు ఉంటుంది, ఇప్పుడే 1 ఇయర్ చేశారు. ఇంతవరకు పిఆర్సీకి మీరు ఒక కాన్స్టిట్యూషన్ కూడా పెట్టలేదు, మీకు ఆఫీస్ కూడా లేదు కదా, ముందు తక్షణం ఐఆర్ ఇవ్వండి అంటే కనుక చాలా మొండిగానే మాట్లాడారు, దాటవే ధోరణి మాట్లాడారు. ఈ విషయాన్ని మేము ఈ సందర్భంగా నిరసిస్తూ ఉద్యమంలోకి వెళ్తానికి ప్రయత్నిస్తున్నాం. కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే మాతో చర్చలకు వచ్చి ఈ ఉద్యమాన్ని నిలుపుచేయాల్సిన బాధ్యత పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ఉందని చెప్పేసి లేనిచో ఈ దశల వారి ఆందోళన మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్ రుద్రాక్షి, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ ప్రభుత్వం ఏదైతే తను అధికారంలోకి వచ్చేటప్పుడు హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. ముందుగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కూడా జీపీఎస్ అనే ఒక మోసపూరితమైన పెన్షన్ తీసుకురావడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకపోతే ఆర్థికపరమైన బకాయిలు చూసినట్లయితే 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డ పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా దశలవారీ పోరాటాలు చేశాం. 6 గంటల ధర్నాలు, 12 గంటల ధర్నాలు, 36 గంటల ధర్నాలు చేశాం. అలాగే ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యాలు ఇచ్చాం. అప్పటికి కూడా స్పందించని పరిస్థితిలో ఉంది. అలాగే మొన్న మేము 36 గంటలకి పిలుపునిచ్చినప్పుడు ఆ కార్యక్రమం చేయనివ్వకుండా దాన్ని ఆటంకం ఏర్పరిచి తర్వాత కొంతమందికి కొన్ని పిఎఫ్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడున్న ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే దాచుకున్న డబ్బులు కూడా రాని పరిస్థితి. చాలామంది టీచర్లు లోన్లు పెట్టుకుని పిల్లల పెళ్లిళ్ళ కోసం అప్లై చేసుకుంటే పెళ్ళి అయిపోయిన సంవత్సరం వరకు కూడా లోన్లు రాని పరిస్థితి ఉంది. వెంటనే ఏదైతే ఆర్థిక బకాయిలు ఉన్నాయో అవి చెల్లించవలసిన అవసరం ఉంది. అలాగే పిఆర్సీ అనేది పిఆర్సీ కమిషన్ వేశారు, కానీ నామమాత్రం కమిషన్ ఉంది, కానీ దాని మీద ఏమాత్రం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. మరి నిన్న జరిగిన చర్చల్లో మరి ఆయన పిఆర్సీ డైరెక్ట్గా ఇస్తామని చెప్పడం అనేది మోసపూరితమైన వ్యవహారం. వెంటనే 30% ఐఆర్ని ప్రకటించాలనేది జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకి ఏవైతే రావాలో అన్నీ కూడా చెల్లించాలి. ఇప్పుడు మేము జేఏసీలో భాగంగా ఉన్నాం కనుక జేఏసీ ఇచ్చే అన్ని పోరాటాలు కూడా మా ఉపాధ్యాయుల పక్షాన అలాగే యూటీఎఫ్ పక్షాన విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పోరాటాల్లో అంతకీ ప్రభుత్వం దిగిరాపోతే రేపు 27వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని వేలాది మంది ఉపాధ్యాయులతో మేము జేఏసీలో ముట్టడించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క పరిస్థితి తీసుకురాకుండా వెంటనే ఉద్యోగోపాధ్యాయులకి రావాల్సిన ప్రతి విధమైన ఆర్థిక బకాయిలు చెల్లించాలి. అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలి. ఇంకా ఈ యొక్క ఓట్లతో గతంలో చూసినట్లయితే ఈ ప్రభుత్వానికి 95% టీచర్లు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. కనుక రాబోయే ఎన్నికల్లో మా యొక్క మద్దతు కావాలంటే ఖచ్చితంగా మాకు రావాల్సింది కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.